మేడం, అది. ఇంకొక అంశం ఏంటంటే, ఓడిపోయిన తర్వాత కూడా ఎవరైతే రోజా అవ్వచ్చు, లేకపోతే కొడాలి నాని. ఓడిపోయిన తర్వాత కూడా ఆళ్ళకి ఆ పొగరు తగ్గలేదు. ఇంకా నిన్న మాట్లాడితే మీడియా ముందు సేమ్ ముష్టి ఫర్నిచరు, రిచ్‌కొండ మాకేంటి మాకు సంబంధం లేదు. అది ప్రభుత్వంది అని చెప్పి కొడాలి నాని మాట్లాడాడు. రోజా గూడా అట్లాగే మాట్లాడుతున్న పరిస్థితి. అంటే ఈళ్ళు ఓడిపోయిన తర్వాత బుద్ధి రాలేదంటారా వీళ్ళకి? అంటే ప్రజలు తరింతరి ఇంకా కొట్టాలేమో అనిపిస్తుంది ఈళ్ళని. హ్మ్. అంటే పిచ్చి కుక్కలు కాదు, ఊరికి దూరంగా వెలేస్తారు కదా! హ్మ్. సో, ఆ రేంజ్‌లో కూడా వెలేయించుకుంటారా అనేదే అనిపిస్తుంది. వీళ్ళ వాగుడు, వీళ్ళ మాటలు చూస్తుంటే. ఎందుకంటే పిచ్చి కుక్కలకే కాదు మనకు ఉంటే మన సంఘంలో, సమాజంలో ఉంటే ఎంత డేంజరో అలాంటి డేంజరస్ పర్సన్‌గానే వీళ్ళు కనపడుతున్నారు. హ్మ్. వీళ్ళు ఫర్నిచర్ గురించి కోడెల శివప్రసాద్ గారిని ఏ రకంగా ఇబ్బంది పెట్టారు? అవును. 3 పోలీస్ స్టేషన్స్‌లో కంప్లెయింట్ ఇచ్చారు. అవును. అప్పటికి ఆయన ఏమన్నా లెటర్ రాసాడు కదా! ఆ లెటర్‌ని దాచేసి ఫర్నిచర్ తీసుకెళ్ళమని చెప్పి లెటర్ రాసారు. హ్మ్. ఒకవేళ కాదు అనుకుంటే రేట్ కట్టితే రేట్ చెప్తే రేట్ కట్టేస్తానని చెప్పి రాసారు. హ్మ్. అంటే వాళ్ళు రియాక్ట్ అవ్వకముందు ఈయన రియాక్ట్ అయితేనే వాళ్ళకి తెలిసింది ఫర్నిచర్ అది కూడా రూ. 2,00,000 ఫర్నిచర్. ఆ ఫర్నిచర్‌కి ఆయన మీద 3 పోలీస్ స్టేషన్స్‌లో కంప్లెయింట్ పెట్టి, ఆయన్ని మానసికంగా వేధించి, ఆయన అంతటా ఆయనే సూసైడ్ చేసుకొని చచ్చిపోయే రకంగా చేశారు. ఆ పాపం అంతా పోద్దనుకుంటున్నాడా జగన్మోహన్ రెడ్డి? అదే ఈరోజు వెంటాడుతుంది. అదే సేమ్ నీ విషయంలో కూడా రిపీట్ అయింది. కానీ ఆయన విషయంలో 2,00,000 అనేది నీ దగ్గర ఇప్పుడు 2,00,00,000 ఫర్నిచర్ అయినా ఉందనే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అంత సెట్ అంతా ఏదైతే సెక్రటేరియట్‌లో జరగాల్సిన మీటింగ్స్ ఏమైనా ఉన్నాయో, హ్మ్. అవన్నీ ఇంట్లో చేస్తున్నాడు అనేది బట్టబయలైంది. హ్మ్. రేపొద్దున ఇది ఎంత పెద్ద క్రైమ్ ఇది. ఇప్పటి వరకు వాళ్ళు ఇవ్వమని కూడా సెక్రటేరియట్‌లో ఇవ్వలేదసలు. జరగాల్సిన మీటింగ్స్‌ని నువ్వు ఇంట్లో పెట్టుకున్నావంటే ఇది ఎంత పెద్ద క్రైమ్ ఇది. హ్మ్. ఇది ఎవరైనా హర్షిస్తారా? ప్రజలు హర్షిస్తారా? నువ్వసలు సెక్రటేరియట్‌కి రాలేని వాడివి నువ్వెందుకు సీఎంగా పోటీ చేస్తావు? హ్మ్. నీకెందుకు అవును. అర్హత లేని అర్హత వ్యక్తి లేని నువ్వు. వ్యక్తి నువ్వెందుకుంటావు ఆ అర్హత లేని స్థానంలో? వ్యక్తి. అలాంటి వాడి పక్కన చెంచాలుగా ఉండే ఇలాంటి వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. హ్మ్. అంటే ఇప్పుడు అంటే కుక్కలు మొరుగుతుంటాయి ఏనుగుని అవును. చూసి అన్నట్టు. హ్మ్. ఇవి కుక్కల కింద తీసేసేయటమే. హ్మ్. ఈటికి అంత ఇంపార్టెంట్ ఇస్తా పోతే అంటే ఇంక మనం వాటిని గురించి మాట్లాడుకోవటం అనేది కుక్కల గురించి ఎవరన్నా మాట్లాడతాడా? అవును. ఎవరైనా డిస్కషన్ అవసరమా? అలాంటి కుక్కల కిందే తీసేసేయాలి రోజా గాని, అలాంటి కోడలు కుక్కలకే నాని కానీ. మంత్రి పదవులిచ్చిన పరిస్థితి మేడం. అంటే ఆ నాయకుడు కుక్కలకి హెడ్ అన్నమాటే కదా! ఆ! అవును. సరే అంటే నువ్వు అది కుక్కల్లో కూడా విశ్వాసమైన కుక్కలుంటాయి. అది కూడా విశ్వాసం లేని కాదు. పిచ్చి వాళ్ళంటారు ఈళ్ళు. కుక్కలివి. హ్మ్. ఇవి పిచ్చి కుక్కలు. ఈ హ్మ్. పిచ్చి కుక్కల గురించి ఎంత సమాజానికి దూరంగా ఉంటే అంత మంచిది. హ్మ్. వాళ్ళు మాట్లాడే మాటలు ఏమైనా సమాజంలో ఎవరికైనా అది హర్షించేటట్టున్నాయా ఆ మాటలు? హ్మ్. ఎవరికైనా దాన్ని వినబుద్ధి అవుతుందా? దానిలో ఏమైనా ఒక లాజిక్ ఉందా? నువ్వేదైనా ఒక పాయింట్ మాట్లాడుతున్నావా? దాని గురించి ప్రజలకి మనం ఏదైనా తెలియజెప్దాం అనేది ఏమైనా ఉందా? ఏం లేదు కదా! అదే రోజా ఏం చెప్పింది? అది జగనన్న ఉండటానికి అన్ని వైజాగ్ అంతా మేము వెతికి పట్టుకుంటే 3 మెన్ కమిటీ వేసి సెర్చ్ చేస్తే ఋషికొండ అయితే సేఫ్ ప్లేసు. ఋషికొండలో ఉంటే మంచిగా ఉంటది. అక్కడి నుంచి పరిపాలన చేస్తే బావుంటది. అందుకోసం మేము ఆ బిల్డింగ్ కడుతున్నాం అని చెప్పి ఆవిడ ఓపెనింగ్‌కెళ్ళిన రోజు ప్రెస్ మీట్‌లో చెప్పిన మాట అది. తర్వాత ఇప్పుడేం చెప్తుంది? హ్మ్. అది మేము జగనన్న గారి కోసం కట్టింది కాదు. హ్మ్. అది ప్రజాభవన్ వాళ్ళంటున్నారు. అంతర్జాతీయ హ్మ్. అరే! అంటే అంటే మొత్తం అందరూ ఎవరైతే గెస్ట్‌లొస్తారో పెద్ద పెద్ద గెస్ట్‌లు వాళ్ళకి చూపిస్తా అని చెప్పారు. అంతర్జాతీయంగా హ్మ్. ఉన్న సిటీని నిర్మించటం కోసం అది కట్టారంట. ఈడ బొంద స్టేట్‌కెళ్ళి దిక్కులేదు గానీ, ఇక్కడ అంతర్జాతీయ అంతర్జాతీయ ప్రమాణాలతో. స్థాయిల ప్రమాణాలతో కట్టేంత ఇది హ్మ్. 15 బెడ్‌రూములు పెట్టి, 500,00,00,000 ఖర్చు పెట్టి కట్టారంటే అంటే వీళ్ళ తెలివి, వీళ్ళ నాలెడ్జి ఎంత వరకుంది? ఎక్కడి వరకుంది? హ్మ్. అది జగన్మోహన్ రెడ్డి కోసం కట్టామని గతంలో చెప్పారు. తర్వాత ఇప్పుడు మాట మారుస్తున్నారు. సరే దాన్ని దేనికోసం వినియోగిస్తారో గూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. అది దేనికి వినియోగించేటట్లు గూడా లేదు. పర్యావరణాన్నంతా గూడా నాశనం జేశారు. ఈవిడ పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హ్మ్. ఈవిడ ఇలాంటివి జేసిందంటే రేపొద్దున ఈవిడ మీద కేస్ పెట్టాల్సిన అవసరం ఉంది. హ్మ్. ఈవిడ హయాంలోనే ఇలాంటివి జరిగాయి గాబట్టి. హ్మ్. సో, దాని తాలూకాగానే ఆవిడకి కారు గిఫ్ట్. హ్మ్. బెంజ్ కారు. బెంజ్ కార్ గిఫ్ట్ అదే గదా! అవునా? బెంజ్ ఆ! కారు. ఓకే. ఓకే. బెంజ్ కార్ ఎట్లా వచ్చింది? హ్మ్. ఇలాంటివన్నీ సంతకాలు పెడతా అయ్యో! ఉంటే అయ్యో! ఏదో చేసి దీంట్లో హ్మ్. అక్రమాలు చేసి దాంతో అక్రమాలు ఇబ్బంది. చేస్తే ఒక చిన్న అంటే అది గిఫ్టే గాని దాని తాలూకా డబ్బులు కూడా మళ్ళా వసూలయ్యాయి. హ్మ్. ఏమీ లేని రోజాకి ఈరోజు వేల కోట్లు ఎట్లా వచ్చాయి? అవును. అంటే ఎలాగంటే వేల కోట్లంటే జబర్దస్తిను ఏదో యాక్ట్ చేసుకుంటేను గడిచే ఇది.
ఈ రోజు నువ్వు వేల కోట్లకి అధిపతి ఎలా అయ్యావు? ఇవన్నీ చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? ఖచ్చితంగా ఇట్లాంటివన్నీ చేసింది. ఇప్పుడు మనం ఆడుదాం ఆంధ్ర దానిలో 100 కోట్లు తిన్నది. దానిలో సమాధానం చెప్పాల్సిందుంది. అవును. దాంట్లో కూడా ఇప్పుడు కేసు, అది కూడా కేసు కేసు. అవుతుంది. సో అది ఒక్కటి బయటొచ్చింది. ఇంకా చాలా ఉన్నాయి ఆవిడ గురించి బయట కౌన్సిలర్ రావటానికి. దగ్గర నుంచి 4-5 లక్షలు ఏదో తీసుకున్నట్టు అక్కడే నగరికి సంబంధించిన కౌన్సిలర్ కౌన్సిలర్ దగ్గర దగ్గర నుంచి 50 లక్షలు 50 లక్షలు. 50 లక్షలు తీసుకొని 5 లక్షలు రిటర్న్ ఇచ్చి 45 లక్షలు ఎగ్గొట్టి దాని మీద కాకుండా దాని గురించి అడిగితే నీ మీద కేసు పెడతామని చెప్పి మళ్ళీ పోలీసులు బెదిరించిన పరిస్థితి. బెదిరించిన పరిస్థితి. అలాంటి బతుకులు బతుకుతున్న రోజా గురించి, అలాంటి వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం మనం ఎక్కువ టైం ఇచ్చినట్టు ఉంటది అలాంటి వాళ్ళ గురించి. అదే నేను చెప్తున్నా కదా, పిచ్చి కుక్కల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. మనం రాష్ట్ర అభివృద్ధి గురించి, రాష్ట్రం గురించి ఎలాంటి డెవలప్మెంట్ అట్లాగే తీసుకుంటే, నాని గురించి తీసుకుంటే ఆ సన్న బియ్యము దొడ్డు బియ్యం అని ఇన్ని మాటలు మాట్లాడాడు. గుట్కా నాని గురించి మాట్లాడితే ఆయన వే ఆఫ్ మెంటాలిటీ కానీ, ఆ నేచర్ కానివ్వండి, ఆ బుద్ధులు చూస్తేనే, ఆ మాటలు మాట్లాడే తత్వం చూస్తేనే ఆయనకి ఆ మంత్రి పదవి ఎలా వచ్చింది అంటే రౌడీజాన్ని పోషించడం కోసం జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా? నోటుకొచ్చినట్టు మాట్లాడితే వాళ్ళకు ఒక అర్హత అనుకున్నాడో తెలియట్లేదు కానీ అలాంటి వాళ్ళకందరికీ కూడా వాళ్ళకి మినిస్టర్లు ఇవ్వటం, అంటే వీళ్ళందరూ ఓడిపోయేదానికి మైండ్ పోయింది అనుకుంటా. ఇప్పుడు అతనిది కూడా 200 కోట్లు స్కామ్ ఒకటి బయట వచ్చింది. దాని తాలూకా అవి ఇంకా స్టార్ట్ అవుతున్నాయి. ఆయన కూడా ఇంకా కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అనారోగ్యం బాధ ఒకటి, ఇంకా రేపు పొద్దున వీటి కేసుల బాధ ఒకటి, ఈ ఫ్రస్ట్రేషన్ లో నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నట్టే కనపడుతుంది. ఆయన ముందే కూడా నోరు ఒక కంట్రోల్ లేని పద్ధతిలో ఉండే వ్యక్తి కదా. సో ఇప్పుడు మళ్ళా అదే పద్ధతిలోనే ఉంటున్నాడు. సో అదే చెప్తున్నా, వీళ్ళ గురించి మాట్లాడే అంత అవసరం లేదు. ఏదో రాష్ట్రం మీద కొన్ని పిచ్చి కుక్కలు పడ్డాయి, ఆ పిచ్చి కుక్కల్ని తరిమి కొట్టాల్సిన బాధ్యత ప్రజలది, ఇంకా నాయకులది కూడా కాదండి. ఎందుకంటే ఇప్పుడు ప్రజలకి ఒక రాష్ట్రం డెవలప్మెంట్ అనేది ఇంపార్టెంట్. రాష్ట్ర డెవలప్మెంట్ కి అడ్డం వచ్చే ఏ పిచ్చి కుక్కను కూడా వదిలిపెట్టకూడదు. అది ప్రజలే బుద్ధి చెప్పుకోవాలి. సో మన చేతుల్లో లేదనుకోవటమే. ఓకే. ఇంకోటి అండి, ముద్రగడ పద్మనాభం గారు ఒక వీడియో బయటకు వచ్చింది. ఆయన పేరు మార్చుకున్నారు కూడా. మనం పద్మనాభం గారు కాదు, ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు అని మాట్లాడుకోవాలనుకుంటా. ఆయన పవన్ కళ్యాణ్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయ్యా నన్ను చంపేసేయి, లేకపోతే ఏంటి మీ వాళ్ళు, మీ అభిమానులందరూ ఇట్లాగా వల్గర్గా నన్ను ట్రోల్ చేస్తున్నారు, మేము ఒక 8 మంది ఉంటారు, మీరు వచ్చి మనుషులను పంపించి ఒకేసారి చంపేసేయండి అని చెప్పి ఏదో ఒక వీడియో పెట్టారు ఆయన. చూశాను నేను అది. అంటే ఆయన ఈ ఏజ్ లో పేరు మార్చుకోవటం, వాళ్ళు కూడా మా కులంలో నువ్వెందుకు అని చెప్పి అసహించుకుంటున్న పరిస్థితిలో ఆయన ఉందాగా రిటైర్డ్ అయితే బెస్ట్ అని చెప్పి జనాలు అనుకుంటున్నారు. దీని గురించి ఏం చెప్తారు మీరు? అంటే ఆయన అనుకుంటున్నాడు మొత్తం కమ్యూనిటీ వెనకాల ఉంది అని అనుకుంటున్నాడు. అసలు అది చాలా తప్పు. ఆయన వెనకాల కమ్యూనిటీ ఉంటే ఆయన ఇంకా చాలా సాధించుండేవాడు. సో ఆయన గురించి అందరికి ఆ కమ్యూనిటీలో వాళ్ళకి కూడా తెలుసు. డబ్బులు ఎటుంటే అటు ఉంటాడు, డబ్బులతో రాజకీయాలు చేస్తాడు. ఆయనకి కావాల్సింది అందించలేకపోతే, ఆయనకి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉంటే ఒకలాగా ఉంటాడు, జగన్మోహన్ రెడ్డి ఉంటే ఒకలాగా ఉంటాడు. అంటే ఎటుపక్క అధికారం ఉంటే అటు వాళ్తా ఉండే రకం. అలాంటి ఆయనకి అసలు వాల్యూ లేని మనిషి. సరే ఆ కోవర్టు లాగా ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర. సో అది బయట తెలుసుకున్న తర్వాత అతనికి చెక్ పెట్టాల్సిన ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది కాబట్టి, అంటే ఈయన కోవర్ట్ అనేది ఆయన తెలుసుకున్నారు కాబట్టి, అంటే అదే పార్టీలోనే ఉంటే ఈ కూటమిని విచ్ఛిన్నం చేయాలనే ప్రయత్నం చాలా రకాల రోజుకొక విధంగా ప్రవర్తించాడు. సో దాన్ని తెలుసుకుని ఆయన పవన్ కళ్యాణ్ గారు పక్కన పెట్టేటప్పటికి జగన్ గారి దగ్గరికి వెళ్ళారు. జగన్ తో వెళ్ళి మంతనాలు చేశాడు. అక్కడ ఆయన స్థానం సుస్థిరం చేసుకున్నాడు. దాని తర్వాత జరిగినవే కదా ఇవన్నీ. మనం చూస్తే అన్ని పిఠాపురంలో ఓడిస్తానన్నాడు, కాకపోతే నేను పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకుంటానన్నాడు, ఇవన్నీ చెప్పాడు. కానీ ఇప్పుడు జరిగిన పరిస్థితి ఏంటి? ఓడిపోయాడు. ఆయన చెప్పినటువన్నీ జరగలేదు. ఆయన ఓడిపోయాడు, ఆయన చెప్పిన పంతంలో ఓడిపోయాడు. సరే పేరు రెడ్డి అని పెట్టుకున్నాడు, పద్మనాభ రెడ్డి అన్నాడు. ఈ లోపల అందరూ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయితేనేమి, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే కానివ్వండి, అందరూ ఏంటంటే నామకరణోత్సవం అని నామకరణోత్సవం రావాలి, ఆయన ఫోటో పెట్టి అందరూ చెవుల్లో వెళ్ళి పద్మనాభ రెడ్డి అని అలాంటి పోస్టులన్నీ కూడా పెట్టడం, నామకరణోత్సవం చేస్తున్నామని.
అలాంటివన్నీ చేయటంతో ఆయన ఏంటంటే లేదు నా పేరు నేనే మార్చుకున్నాను పద్మనాభ రెడ్డి అని చెప్పాను అన్నాడు. గెజెట్ కూడా అప్లై రిలీజ్ అయింది, చేసుకుని అది వచ్చింది బయటికి, వచ్చేసాను. సర్టిఫికేట్ కూడా. వచ్చింది. కానీ వాళ్ళ రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు నువ్వు ఎట్లా మా దీనిలో మార్చుకుంటావని వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. అంటే ఈయన ఇష్టం లాగుంది కులాలను మార్చుకోవటం, మతాలను మార్చుకోవడం. ఈయన పార్టీలు మార్చినట్టు నాయకుల్ని మార్చుకుంటా వెళ్ళాడు. ఇప్పుడు కులాన్ని ఆయనకున్న కులం కూడా మార్చేసుకున్నాడు అని అంటే ఆయన నేచర్ ఎలాంటిది, ఆయన మైండ్ ఏ స్థాయిలో ఏజ్ పెద్ద ఏజ్ కదండి, కొంచెం మైండ్ స్టెబిలిటీ లేని వాళ్ళ గురించి, రిటైర్డ్ అయిపోయిన వాళ్ళ గురించి, అంటే మైండ్ నేను అనేది ఏజ్ తో సంబంధం లేదు, మైండ్ కూడా మెంటల్ గా రిటైర్డ్ అయిపోయారు వాళ్ళంతా. అలాంటి వాళ్ళ గురించి ఇంకా పట్టించుకోవటం కూడా వేస్ట్ అండి, వేస్ట్ మాటలు అవన్నీ ఆయన గురించి మనం మాట్లాడుకోవటం కూడా. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ.